గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన త్రిపురాంతక మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ప్రజలు వారి సమస్యలు చెప్పుకోవడానికి జిల్లా కేంద్రానికి రావడానికి ఇబ్బంది పడుతున్నారని, వారి వద్దకే వచ్చి ప్రత్యేక స్పందన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజల నుండి అర్జీలు తీసుకుని ఆయా శాఖల పరిధిలో వచ్చిన అర్జీలను అధికారులకు ఇచ్చి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సేతు మాధవన్, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలకు నాక్ A+ వచ్చిన సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ అభినందనలు తెలిపారు. కళాశాలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. నాక్ అక్రిడిటేషన్ వచ్చిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి, నాక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి, IQAC కోఆర్డినేటర్ పి కుసుమకుమారి, పి ఇందిర, పి యామిని, అమ్మాజీ, శ్రావణి, ఎం శ్రీనివాసులు, శ్రీహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నాక్ అక్రెడిటేషన్లో A+ సాధించిన సందర్భంలో ఇంత మంచి గ్రేడ్ సాధించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసే పనిలో భాగంగా ఈ సార్ని మేము అంతకుముందు కాలేజ్ స్ట్రెంగ్స్, వీక్నెస్ అండ్ ఎలా ఓవర్కమ్ ఛాలెంజెస్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు అనేది ఒక కాన్సెప్ట్ మాకు నాక్లో. ఇందులో మన కాలేజీ అనేది కొంచెం రిమోట్ ఏరియాలో ఉంది, ట్రాన్స్పోర్టేషన్ కొంచెం కష్టంగా ఉంది, దీన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు అనే ఒక క్వశ్చన్ కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ అక్రెడిటేషన్లో ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టంగా ఉంది, ప్రాబ్లమ్ ఇది రిమోట్ ఏరియాలో ఉంది కదా అని క్వశ్చన్ చేశారు లాస్ట్ పీర్ టీమ్ మెంబర్స్. సో ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ దెమ్, అంటే మాకు కూడా ఒక సొల్యూషన్ తీసుకోవడం కోసం సార్ని మేము అప్రోచ్ అయ్యాము. అండ్ సార్ ఈజ్ వెరీ కైండ్ ఇనఫ్ అండ్ సార్ మాకు ఒక బస్ని డొనేట్ చేశారు కళాశాలకి. అది చేయడం వల్ల మేము ఆ పాయింట్ని కూడా ఓవర్కమ్ చేయగలిగాము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగాము. ఇది కూడా మేము ఓవర్కమ్ చేశామండి, పిల్లలకి అందుబాటులోకి ట్రాన్స్పోర్టేషన్ కూడా తీసుకొచ్చాము అని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొత్తము కేవలం 4 కళాశాలలకు మాత్రమే A+ గ్రేడ్ వచ్చింది.
అందులో కూడా CGPA అతి ఎక్కువగా అంటే 3.35 సాధించి మేము మొదటి స్థానంలో ఉన్నాము. ఈ స్థానం సంపాదించడానికి నాకు సహకరించిన నా స్టాఫ్ మెంబర్స్ అందరూ, ఒక ప్రిన్సిపల్ యొక్క కృషి మాత్రమే కాదు, కమిట్మెంట్తో ఉన్న స్టాఫ్ మెంబర్స్ మరి పెద్దలందరూ కూడా ఇలాగ చేయడం అనేది, మాకు సహాయం చేయడము చాలా సంతోషించదగిన విషయము. ఆ విధంగా మేము అదృష్టవంతులమని చెప్తున్నాము. సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం. రేపు భవిష్యత్తు అనేది చదువు ఉంటేనే భవిష్యత్తు. ఎన్ని వ్యాపారాలు ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా కూడా మనకి చదువు ఒకటే భవిష్యత్తు మనకి రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పేసి కూడా చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మనం అనేక సదుపాయాలు మా వల్ల ఏది కూడా మనం చేస్తూ వస్తున్నాం. ప్రభుత్వం టైంలో కూడా మాకు నోటీస్లో ఏది వచ్చినా కూడా అదంతా కూడా మనం ఆ రోజుల్లో చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మొన్న వచ్చిన కోవిడ్ కానీ ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఎంత పెద్దోడు ఎంత ఆస్తులు ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఎప్పుడు చదువున్నప్పుడు ఇంకో దగ్గర కాబట్టి ఇంకో దగ్గరైనా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మనం కూడా కాలేజీకి ఒక మంచి పేరు తెచ్చుకునేటట్టుగా మన టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఒక యూనిటీగా, ఎప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక మంచి వాతావరణం ఈరోజు మన ఉమెన్స్ కాలేజీలో ఉంది. అది నాయనమ్మ గారి పేరు మీద ఉంటాం. మాకు కూడా అది ఎప్పుడు కూడా ఒక మా కాలేజీ మాదిరిగా మేము కూడా ఇప్పుడు దానికి ఏం కావాలా ఏందనేది కూడా మానిటరింగ్ చేసుకుంటా, మన ప్రిన్సిపాల్ గారు ఏం చెప్తారు చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి న్యాక్లో A+ రావటం అనేది కూడా చాలా గర్వకారణం అని చెప్పి కూడా తెలియజేస్తూ వాళ్ళకి ప్రిన్సిపాల్ గారికి అందరికి కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఫండ్స్ కానీ, స్ట్రెంత్ కానీ, స్కిల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మన అన్నీ కూడా వచ్చినాయి. ఈరోజు మన ఉమెన్స్ కాలేజీ కూడా బైపాస్ నుంచి కూడా ఒక రోడ్డు ఒకటి అది ఆగింది. తప్పకుండా రేపు వచ్చేది మన గవర్నమెంట్, తప్పకుండా వాళ్ళకి అక్కడి నుంచి కూడా వాళ్ళకి యాక్సెస్ ఇస్తే రేపు తప్పకుండా ఇవన్నీ కూడా తిరగకుండా నీట్గా యాక్సెస్ మన దాంట్లోకి వచ్చే విధంగా ఇవి కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా కాలేజీ ఇంప్రూవ్ అవడానికి అన్ని విధాలుగా కూడా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. అటేమో దామచర్ల ఆంజనేయ పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఉంది. దానికి కూడా మా టైంలో ఆ రోజు గంటా శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చి ఆ రోజు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటే 9 కోట్లు పెట్టి ఆ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించాం. ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఉన్నాడు పోయి దాన్ని ఓపెన్ చేసుకున్నాడు. వాళ్ళ ప్రిన్సిపాల్ వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు ఇట్లాగా చేస్తున్నామని చెప్పారు. సరే మంచిదే అన్నాం. కాబట్టి ఏదైనా కూడా ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఆ 2 కాలేజెస్ 2 కళ్ళ మాదిరి వాళ్ళకి ఏం కావాలనేది చూసుకుంటా ముందుకు వెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మరోసారి ప్రిన్సిపాల్ గారికి, టీచర్స్కి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోలీస్ సమరవీరుల దినోత్సవంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం ఎస్ఐ జి కోటయ్య ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన తిరుపరాంతక మండలం కేంద్రంలోని ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ఉపయోగపడి వారి ప్రాణాలు కాపాడిన వారు అవుతారని అన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఎస్ఐ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రూల్ ఆఫ్ టెక్నాలజీ, సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాల పట్ల, సైబర్ నేరాలపై సిబ్బందికి ఎస్ఐ రైటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొలాల చెరువు ఎస్ఐ శ్రీహరి, దోర్నాల ఎస్ఐ అంకమరావు, పెద్దార్వీడి ఎస్ఐ రాజ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా దీనికి కోఆపరేట్ చేసి ఈ సహాయ సహకారం అందిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీడియా మిత్రులు కూడా సహకరిస్తారని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహించారు. యాక్సిస్ బ్యాంక్ మరియు చీరాలకు చెందిన ఫ్లెక్స్ టెక్ సొల్యూషన్ కంపెనీలకు సంబంధించిన ఖాళీలకు నిరుద్యోగులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ భరద్వాజ్ నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం అని అన్నారు. ఫ్లెక్స్ టెక్ సొల్యూషన్ లో 45 మందికి యాక్సిస్ బ్యాంక్ లో జిల్లాలో కందుకూరు, మార్కాపురం, కనిగిరి, ఒంగోలు ఇతర ప్రాంతాలకు చెందిన 7 బ్రాంచీల్లో దాదాపు 30 మందికి అవకాశం ఉందని యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. 10వ తరగతి నుండి డిగ్రీ చదువుకున్న నిరుద్యోగుల వరకు అర్హతను బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ కన్వీనర్ లోక్నాథ్, ఫ్లెక్స్ సొల్యూషన్ కంపెనీ ప్రతినిధి చంద్రశేఖర్, యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి మధుసూదన్,
ఉపాధి కల్పన కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2023 జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహించడం జరిగినది. దీంట్లో ముఖ్యంగా 2 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నవి. ఒకటి యాక్సిస్ బ్యాంకు, రెండవది ఫ్లెక్స్టెక్ సొల్యూషన్స్. యాక్సిస్ బ్యాంక్లో రిలేషన్షిప్ ఆఫీసర్ కింద మెయిన్గా రూరల్ని ఫోకస్ చేస్తూ, అర్బన్ కాకుండా రూరల్ అంటే పల్లెటూర్లు, గ్రామాలు వాటిని ఫోకస్ చేస్తూ రిలేషన్షిప్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక పోస్ట్ అనేది ఉంది. వాళ్ళు ఆ ఏరియాలో వర్క్ చేస్తూ వాళ్ళకి ఇన్సెంటివ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. 13,500 నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి 20,000 దాకా సంపాదించడానికి అవకాశం ఉంది ఫ్రెషర్స్కి. అలాగే ఫ్లెక్స్టెక్ సొల్యూషన్స్లో చీరాల బేస్డ్ కంపెనీ, యూఎస్ఐడి రిక్రూటర్. అది మోస్ట్లీ అమెరికాలో ఉండే వాళ్ళకి అసిస్టెన్స్ చేసే కంపెనీ ఇది ఒకటి. దీనికి 12,000 ప్లస్ ఫ్రీ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి కంపెనీ చీరాల లొకేషను. దీనికి ఎనీ డిగ్రీ అంటే డిగ్రీ ఆ పై ఉన్న ఎవరైనా సరే అర్హులు, ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా దాటి ఎవరైనా ఉన్నా సరే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ప్రిఫర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్కి ఇంటర్మీడియట్ అండ్ అబోవ్, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే చాలు, దాని తర్వాత ఎవరైనా సరే దీనికి అర్హులే. దీంట్లో మంచి అవకాశాలు ఇక్కడ నుంచే కాకుండా తర్వాత ఫ్యూచర్లో కూడా ఎదగడానికి చాలా అవకాశాలు ఉంటాయని హెచ్ఆర్లు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు 75 వరకు క్యాండిడేట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో ఈ 2 కంపెనీలకు గాను ఈరోజు 90 వేకెన్సీలు ఉన్నాయి. ఆ 90 వేకెన్సీలకి ఈరోజు రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి 18 నుంచి 36 సంవత్సరాల వరకు ఫ్లెక్స్టెక్ సొల్యూషన్స్, 18 నుంచి 39 సంవత్సరాల వరకు యాక్సిస్ బ్యాంకు అనేవి రిక్రూట్ చేసుకుంటున్నాయి. దీనికి ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే ఈరోజు సాయంత్రం 5 వచ్చి ఇంటర్వ్యూకి వచ్చి పార్టిసిపేట్ చేసి కాల్ లెటర్ సాయంత్రం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా తిరుపతి మండలంలోని రాజుపాలెం సమీపంలో గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై కారు బైక్ ఢీకొన్న సంఘటనలో కామిశెట్టి బాలనాథర్ అనే యువకుడు మృతి చెందాడు. కామిశెట్టి బాలనాథర్ రాజుపాలెం నుండి తిరుపతికు ద్విచక్ర వాహనంపై వస్తుండగా శ్రీశైలం వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న బాలనాథర్ కు తీవ్ర గాయాలయ్యాయి. 108 సహాయంతో క్షతగాత్రులను తిరుపతికు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గ మధ్యాహ్నం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. తిరుపతి ఎస్ఐ సుమన్ ప్రసాద్ ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. ఆడపిల్లే ఆశపడ్డాను